మంచినీళ్లు కావాలంటూ ఇంటి తలుపు తట్టారు. పోనీలే పాపమని నీళ్లు తెచ్చిచ్చింది. అంతే, ఆమెపై మత్తుమందు చల్లి ఒంటి మీదున్న 4 తులాల బంగారం ఒలుచుకెళ్లారు దుండగులు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో పట్టపగలు జరిగిన ఈ దోపిడీ స్థానికంగా కలవరం రేపింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఇంటి యజమాని భార్య స్పృహ కోల్పోయి ఉండటం గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల బోయిన్పల్లి పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు తగిన చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు ఒక లేడీస్ వచ్చి వాటర్ అడిగి తీసుకోకపోతే చేయి పట్టుకోగానే మా సోవ తప్పి తగ్గిపోయింది. పడిపోగానే చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. బట్టలు వెళ్ళేటప్పుడు ఒక లేడీ వచ్చి నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చాను. నీళ్ళు ఇచ్చినప్పుడు నాకు చేయి పట్టుకుంది. అప్పుడు నాకు పోయింది. ఏం జరిగిందో నాకు తెలియదు. చైన్ కొట్టేసిందా? ఎన్ని తులాల చైన్ అది? 4:30. ఎన్ని గంటలకి అయింది ఇది? 3 గంటలకి. 3 గంటలకి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, అసలు ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ విధంగా వరుస దొంగతనాలు జరుగుతున్నప్పటికీ తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ విమర్శలు వస్తున్నాయి. నీలిమ, నగరంలో వరుస చోరీలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. ఇటీవల కాలంలో ఏడ చూసినా కూడా ఈ దొంగలు రెచ్చిపోతున్నారు అనే విషయాన్ని పోలీసులు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకున్నప్పటికీ కూడా ఏదో ఒక చోట పోలీసులకు ఈ దొంగలు సవాల్ విసురుతూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా గత వారం రోజుల వ్యవధిలో బోయిన్పల్లి ప్రాంతంలో 3 సార్లు ఈ దొంగతనాలు చోటు చేసుకున్నాయి. ఈ దొంగతనాలు కూడా మొన్నటి వరకు షటర్ లిఫ్టింగ్ కానీ లేకపోతే ఇంటి తాళాలు బలగొట్టి ఈ విధంగా దొంగతనాలు జరిగాయి. అయితే నిన్న బోయిన్పల్లిలో దిల్సుఖ్ ప్రాంతం అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఓ మహిళ ఉంటున్న ప్రాంతంలో ఎంచుకున్నారు దొంగలు. అపరిచిత వ్యక్తుల్లాగా ఇంటికి వచ్చారు. అయితే మంచినీళ్లు కావాలని చెప్పేసి అడగడం జరిగింది. దీనికి ఆ మహిళ కూడా మంచినీళ్ళు ఇచ్చేందుకు ముందుకు మంచినీళ్ళు ఇచ్చేందుకు వెళ్ళిన వెంటనే ఆమె పైన మంచినీళ్ళు తీసుకొచ్చి ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమెపై ముఖంపై ఓ మత్తు లాంటి పదార్థాన్ని చల్లడం జరిగింది, పొడిని చల్లడం జరిగింది. అయితే కొద్దిసేపటికి ఆమె అక్కడికక్కడనే స్పృహ కోల్పోయింది. దీంతో వెంటనే స్పృహ కోల్పోయి పడిపోయిన ఆమెను ఇంట్లోనే ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తొలగించారు. సుమారు 4 తులాల బంగారు ఆభరణాలు ఉంటాయన్నట్టుగా బాధితురాలు చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత అంటే స్థానికంగా ఉన్న మహిళ వచ్చి ఆ మహిళ స్పృహ కోల్పోవడానికి చూసి ఆమెను లేపే ప్రయత్నం చేశారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత స్పృహ నుంచి కోల్పోన్న మహిళ బాధితురాలు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఆ గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో, పాత నేరస్తులా లేకుంటే స్థానికంగా ఉన్న వాళ్ళ అనే విషయాన్ని మాత్రం పోలీసులు కనుక్కోలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ పట్టపగలు ఈ సంఘటన జరగడం బోయిన్పల్లి ప్రాంతంలో సంచలనానికి వేదిక అవుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న మహిళలకు భద్రత లేదనే విషయం మరోసారి తేటతెల్లం అవుతుంది. అయితే సహాయం చేసేందుకు వచ్చిన నీళ్లు కావాలన్న వారికి సహాయం చేసేందుకు వెళ్ళిన ఈ మహిళను వాళ్ళు మత్తుమందు తల్లి దోచుకోవడము ఇటు పోలీసులకు సవాల్గా మారింది. ప్రస్తుతం ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు, ఎక్కడ ఉంటారో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు పడ్డారు. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ రాజు.